ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి అభిషక్తులు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2024వ సంవత్సరం మార్చి నెల 8వ తారీఖు మరొక శుక్రవారం రోజు మన జీవితంలో దేవుడు ఈ ప్రార్థన సమయాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి ఎంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు 2 సంతోషమైన వార్తలు మనం అందరం వింటున్నాం. ఈ శిబిరములో మనం చేసిన ప్రార్థనల ద్వారా బిడ్డలకు 3 మేలు జరిగిందని పొద్దున్నే నాకు ఫోన్లు వచ్చాయి. ప్రైజ్ లార్డ్. విజయవాడలో అరుణపాల్ అనే మరి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఆ కంపెనీ తరఫున పనిచేస్తూ ఉంటాడు. ఆయనకి మళ్ళీ దేవుని మహాకృపను బట్టి ఆయనకి ఇచ్చిన బాధ్యతను బట్టి ఆయన ఇంకా 2-3 చోట్ల ఆ బ్రాంచెస్ ఓపెన్ చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఆ యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. ఆ కుమారుని గురించి, ఆ యొక్క సర్వీస్ని గురించి దేవుడు మళ్ళీ ఓపెన్ చేయించాడంట. ఆ కుమారుడు సంతోషపడుతూ నాకు ఫోన్ చేసి, అయ్యా, కేవలం మీ ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి నాకు ఈ కార్యం చేశాడని నాకు నమ్మకం ఉంది. నేను ఆ విధంగా చేసినప్పుడు వెంటనే మీరే నాకు గుర్తు చేశాడు దేవుడు. నేను వెంటనే మోకరించి కృతజ్ఞత చెల్లించాను దేవునికి. అందుకని నేను సంతోషంగా నీకు మేము తెలియజేస్తున్నానని చెప్పేసి అన్నాడు. అందును బట్టి ఆ కుమారుని గురించి మనమందరం కూడా ప్రార్థన చేశాం. నేను కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రైజ్ లార్డ్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయి మంచమున ఉన్నటువంటి జూడుపుడి కోటేశ్వరరావు ఎలియాస్ థామస్ గారు గత నెల ముందే ప్రార్థన చేయమని అడిగాడు. అయ్యా, నాకు ఈ విధంగా జరిగింది. డాక్టర్లు ఈ కట్టు ద్వారా అయితే జాయింట్ అవుతే పర్వాలేదు, జాయింట్ కాకపోతే మరలా తిరిగి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని, పాదము కాలు జాయింట్ అవుతుందో ఎక్కడ దాన్ని గిరిక అంటాం. గిరిక, ఆ గిరిక భాగములు దెబ్బలు తగినాయి. అవి 2 ముక్కలుగా చీల్చిపడినాయి. ఆ ఎముకలు అవి కట్టడానికి కొద్ది కష్టమే, అయినా నా ప్రయత్నం నేను చేశాను. కట్టేసాను, సిమెంట్ కట్టు. 2 నెలల తర్వాత నువ్వు వస్తే, ఒకవేళ దేవుని కృపను బట్టి నీ అదృష్టం బాగుండే కట్టుబడితే గాన ఆపరేషన్ అవసరం లేదు, లేదంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పాడంట. ఈ మాట నాతో చెప్పాడు. చెప్పినప్పుడు నేను కంటిన్యూగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. నిన్న వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. కట్టు ఇప్పారంట, ఎక్స్రా తీశారంట, స్కానింగ్ కూడా తీశారంట. దేవుని మహాకృపను బట్టి అది జాయింట్ అయిందంట. ప్రైజ్ లార్డ్. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగు. ప్రైజ్ లార్డ్. ఆయన గొప్ప కార్యం చేశాడు. ఈ శిబిరములో మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అందుకు ఆయన ఫోన్ చేసి చాలా వందనాలు తెలియజేశాడు. వీలుంటే గాన రేపు వచ్చే శుక్రవారం నేను శిబిరానికి రావడానికి ప్రయత్నం చేస్తానయ్యా అని చెప్పాడు. ఆయన శిబిరానికి రావాలాగా, ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లించేలాగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య ఉన్నటువంటి లక్ష్మి గారు చనిపోయారు. తన చిన్న కుమారు వాసు
ఇంజనీరింగ్ కాలేజీ గుడ్లవల్లేరులో చదువుతున్నాడు. 3వ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఆ 3వ సంవత్సరం పరీక్షలు రిజల్ట్ వచ్చినాయంట. ఆయన అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తాడు. అప్పుడప్పుడు పరీక్షల సమయాన ప్రతి పరీక్ష సమయాన వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు నా దగ్గర. ఈరోజు కూడా వచ్చి ఆయన కంట తడి పెట్టుకుంటూ, ప్రభువా అయ్యా మీ ప్రార్థన వల్ల నా సబ్జెక్టులన్నీ పాస్ అయ్యాను అని సంతోషంగా ఆయన చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. మన ఇక్కడ ఉన్నటువంటి సగ్గుబాయమ్మ మనవడు, ప్రైజ్ ది లార్డ్, 3వ వాడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు లేరు, కష్టపడి చదువుకుంటున్నాడు. వాళ్ళు అక్కడ ఉన్న టీచర్లు సహాయం చేస్తున్నారు. అలాగే వాడు కూడా శ్రమ పడుతున్నారు. వాడి ఆశ 4వ సంవత్సరం కూడా పాస్ అయ్యి బెంగళూరు ఆ ప్రాంతాన్ని వెళ్ళి ఏదో చిన్న జాబు చేయాలని ఆశపడుతున్నాడు. నేనైతే క్యాంప్ హౌస్లో సెలెక్ట్ అవ్వడానికి కూడా ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మీ ప్రార్థనలో ఆయనను గుర్తు చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒలివ ప్రార్థన శిబిరములో మనం చేస్తున్న ప్రార్థనలలో చాలా వరకు దేవుడు ఆలకిస్తున్నాడని, దేవుడు సహాయం చేస్తున్నాడు ఆయన దానికి ఇది ఒక గొప్ప నిదర్శనాలు. ఈ 3 కూడా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనము చదివి సహకరించవలసిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తామిని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవబడిన లేఖనాలను ధ్యానించుచుండగా ప్రభువా, నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతోనూ, ఈ ప్రవచన టెలివిజన్ ఎదురుగా కూర్చొని వింటున్న ప్రతి బిడ్డతోనూ, ఈ మైకు యంత్రం ద్వారా వింటున్న వారికి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు నిలిచి ఉండేలాగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయం తెరవండి, నీ బిడ్డలుగా ముద్రించమని, నీ రాజ్య వారసులుగా చేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ పైన వేలాడుతున్నప్పుడు పలికినటువంటి ఈ మాట, ఇంకా కొద్ది క్షణములలో ఆయన ప్రాణము విడవనై ఉండగా చివరి గడియలో కూడా ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆయన అంతా శిలువలో శ్రమ పడుతున్నప్పటికీ, బాధపడుతున్నప్పటికీ, ఆ బాధను భరిస్తూ శ్రమను కూడా లెక్క చేయక తన తండ్రి అయిన దేవాది దేవునికి ప్రార్థన చేయుచున్న విధానాన్ని మనము చూస్తున్నాం. ఈ శ్రమ దినాల్లో ప్రతి ఒక్క విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తూ అన్ని విషయాలు ఆచరించి మన జీవితంలో మలుచుకొని ఆచరించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రభువారు మనకు నేర్పిస్తున్న సత్యం ఇది. బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. నీ తండ్రి అయిన దేవాది దేవునికి, నిన్ను రక్షించిన ఆ యేసు నామం పేరట ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, యేసు ప్రభును అంగీకరించిన కుమార్తె కుమారులు అందరూ కూడా ప్రార్థన చేయాలనేదే ఈనాటి ఈ వాక్యము మనకు తెలుపుతున్న సత్యం. సర్వసాధారణంగా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా బాధ కష్టం వచ్చినప్పుడు మనము చాలా ఆలోచన చేస్తాం. లోక సంబంధమైనటువంటి
విధానములో ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తాం. మంచిదే, నేను కాదంటం లేదు. హాస్పిటల్ మన కొరకే కట్టారు, అధికారులను మన కొరకే నియమించారు, పాలకులను మన కొరకే ఏర్పాటు చేశాడు. వాళ్ళ దగ్గర వెళ్ళటము, మన సమస్య చెప్పటము, మన బాధలు చెప్పుకోవటము తప్పు కాదు. కానీ నువ్వు వారి యొద్దకు వెళ్ళక మునిపే నీ తండ్రి అయిన దేవాతి దేవుడు ఉన్నాడని, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేసినప్పుడు అది మనకు అనుగ్రహింపబడుతుందని లేఖనం ద్వారా తెలియజేసిన ప్రకారము ప్రార్థన చేయటము మరవకూడదని దేవుని పేరిట ఈ సమయంలో, ఈ గడియలో నేను మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన జీవితం మనకు చాలా అవసరం. అది కుటుంబ సమస్య కానీ, వ్యక్తిగత సమస్య కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో కానీ, బంధువులు రక్త సంబంధికుల మధ్య కానీ, ఎవరి మధ్య అయినా సరే ఎటువంటి బాధ సమస్య వచ్చినప్పుడు మనము మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి ఆ తర్వాత ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నము చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చేస్తున్నాడు. మరణించక మునిపే తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి. మనము కీర్తనలో నుంచి 22వ కీర్తన మొట్టమొదటి వచనం కూడా ఇదే మాట మాట్లాడుతుంది. దావీదు కీర్తన. అది దావీదు కీర్తనలో చాలా వరకు కూడా దావీదు ఆత్మస్వరూపుడైనప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా చాలా ప్రవచించి ఉన్నాడు, చాలా విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరా, చాలా విషయాలు మనకు ఆయన ప్రవచనాల ద్వారా బయలుపరిచినట్టు చాలా లేఖనాల ద్వారా, కీర్తనల ద్వారా మనము ఉంటున్నాం. ఈ మాట, ఏ మాట? నా దేవా, నా దేవా, నా చెయ్యే ఎందుకు విడిచిది అనే మాట కూడా ఆ యొక్క 22వ కీర్తన 1వ వచనములో రాయబడి ఉంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాక మునుపు సర్వశక్తి గల దేవుడు దావీదు ద్వారా రాబోయే రోజులలో ఈ మాట పలుకుతారు అనేది వాస్తవాన్ని తెలియజేశారు ముందే. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే విధానాన్ని, దాన్ని ఎదుర్కోవాల్సిన విధానాన్ని దావీదు ద్వారా కూడా మనకు తెలియజేశాడనేది వాస్తవం. మనం చదువుతున్నప్పుడు కొన్ని లేఖనాలు ప్రవచన రూపము కూడా కనపడుతుంటాయి. ఆ యొక్క యేసు ప్రభు వస్తాడని భూమికి, యేసు ప్రభువుకు శిలువ శిక్ష ఇవ్వబడుతుందని, ఆ శిలువ పైన వేలాడుతున్నప్పుడు ఈ మాటలు పలుకుతాడని వందల సంవత్సరాల క్రితమే దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సకల ప్రజలకు తెలియజేశాడు. ఇది సత్యం. ఇటువంటి మాటలు వచ్చినప్పుడు మనకు గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, జరగబోయే సంగతులన్నిటిని కూడా ముందుగానే పాత నిబంధన ప్రకారము పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడినవి అని మనము గ్రహించాలి. ఆ ప్రవచనాలే కొన్ని చాలా వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడినాయి భూమి మీద. వాటిల్లో ఈ మాట ఒకటి, ఏలి ఏలి లామా సబక్తామి అంటే అర్థము నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితి. ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 28-29 వచనాల ప్రకారము, యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాల ప్రకారము ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన అంటాడు, నేను నా తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయుచున్నాను గనక, ఆయన ఏది చెప్తున్నాడో అదే నేను చెప్తున్నాను గనక, ఆయన ఏది మాట్లాడమంటో అదే మాట్లాడుతున్నాను గనక ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడై ఉన్నాడు అనే మాటలు మనం అక్కడ చూస్తాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకి ఇష్టమైన పనులు నేను చేస్తున్నాను గనక ఆయన నన్ను విడిచిపెట్టలా ఒంటరిగా. ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు కనుకే ఆయన ఏమి మాట్లాడమంటే ఆ మాట మాట్లాడుతున్నాను,
ఏ క్రియ చేయమంటే ఆ క్రియ చేయుచున్నాను అనే మాట మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆయన బోధించిన బోధలో. మరి అంతగా యేసు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాలు జీవించినంత కాలము 3.5 సంవత్సరాలు ఏమి బోధించాలో ఏమి చేయాలో తెలియజేస్తూ ఆ యొక్క కుమారుని అట్టి పెట్టుకొని ఆయనకు తోడుగా ఉండి నడిపించిన ఆ ప్రభువారు, ఆ తండ్రి అయిన దేవాతి దేవుడు మరి ఎందుకు ఇప్పుడు చేయి విడిచాడు? ఇప్పుడు ఎందుకు తోడు లేడు? ఎందుకు ఆయన సహాయం చేయడు అంటే కారణముంది నా ప్రియ సహోదరి సహోదరుడా. కారణము లేకపోలేదు. ఆ యొక్క దూరముగా ఉండటానికి, ఆయన చెయ్యి విడవడానికి, ఆయన ఒంటరిగా వదిలివేయటానికి దేవుడికి ఇష్టమంట. దేవుడికి ఏంటంట? ఇష్టమంట. దేనికి ఇష్టమంట? దేని కొరకు ఆయన ఇష్టం అంటున్నాడు? ఆయన ఎందుకు ఇష్టం అంటున్నాడంటే ఆయనను నలగొట్టడానికి ఇష్టమంట. ఆయన ఏంటంట? నలగొట్టడానికి ఇష్టం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి ద్వారా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంటే దేవుడికి ఇష్టమైందంట నలగొట్టడానికి. అపరాధ బలి తానే చెల్లించాలని లేఖనాలు చెప్తున్నాయి. మరి మనం చూస్తే కదా లేఖనాలు, ప్రభువారు యేసుక్రీస్తు వారు ఏ పాపము లేనివాడు, ఏ అపరాధము చేయనివాడు, ఏ తప్పిదము చేయనివాడు, ఆయనంటువంటి నీతిమంతుడు భూమి మీద ఎవడు లేడు. ఎవరైనా నేను పాపినని నన్ను చూపించగలరా అని సవాలు చేసినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాలు అంటున్నాయి నాకు ఇష్టమైంది నలగొట్టడానికి. ఎందుకంటే అతని అపరాధ బలి అతనే చెల్లించాల్సిందే. ప్రైజ్ లార్డ్. ఎవరిని వదలడు దేవుడు, ఎవరిని దేవుడు వదిలిపెట్టడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఏం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఎందుకు ఆయన నలగొట్టాడు? ఎక్కడ నలగొట్టాడు? ఏ స్థితిలో నలగొట్టాడు? ఇవన్నీ ప్రశ్నలు ఈ వాక్యము చదివిన ప్రతి ఒక్కరికి, ఈ వచనము చదివిన ప్రతి ఒక్కరికి సరైనటువంటి రీతిలో జీవిస్తున్న క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి ఆలోచనలు వస్తాయి. ఈ ప్రశ్న వస్తుంది ప్రతి ఒక్కరి హృదయంలో. ఎందుకు ప్రవచించాడు యేసయ్య ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవాతి దేవుడు? ఏం పాపం చేయలేదు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాకు నలగొట్టబడటం నాకు ఇష్టమే. ఆయన అపరాధ పాప బలి ఆయన చెల్లించవలసిందే, అది తన సంతానం చూస్తుంది అని చెప్పారే. ఏంటది? ఎందుకని అలా ఇలా రాశారని ప్రశ్న మన హృదయంలో బయలుదేరినప్పుడు గ్రంథాలు తిరిగి వేస్తాం. దీనికి సమాధానం ఎక్కడుంది? ఎందువలన ఈ మాట రాశాడు ప్రవచన? యెషయా ప్రవక్త ఎందుకు రాశాడు? యెషయా ప్రవక్త ద్వారా సర్వశక్తి గల దేవుడు ఎందుకు రాయించాడు? ఏమి జరగబోతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ కూడా మదిలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగేస్తుంటాం, వ్యాకరణాలు తిరిగేస్తూ ఉంటాం, వాక్య పదాలు తిరిగేస్తూ ఉంటాం, వివరణ కలిగిన పుస్తకాలను తిరిగేస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది అసలైనటువంటి ఒక క్రమశిక్షణకు కలిగినటువంటి క్రైస్తవ నీతి. అది సేవకులకు కానీ, అది విశ్వాసులకు కానీ సరైన పద్ధతి ఇదే. సామాన్యమైన క్రమశిక్షణ లేక ఆచార క్రైస్తవ జీవితము జీవిస్తున్నా, క్రమ క్రైస్తవ జీవితము జీవిస్తున్నా, యేసు నామము మాత్రమే పెట్టుకొని లోకములో జీవిస్తున్న క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాలలో ఉన్న వారికి ఈ ప్రశ్నలు వాళ్ళ హృదయాలలో రావు. బ్రతకడానికి బయలుదేరిన ఏ సేవకుడికి రావు. భూమిని కష్టపడటానికి చేతగాక
శ్రమించడానికి చేతగాక, బ్రతుకు తెరువు లేక, సుఖమైన బ్రతుకు ఏంటయ్యా అంటే యేసయ్య సువార్త ప్రకటించడమే, యేసు నామములో ప్రార్థన చేయటమే అని సత్యము తెలుసుకున్న ఆ సేవకులకు ఇది గ్రహింపు రాదు, గ్రహించలేరు కూడా. వాళ్ళు వివరించలేరు, ఆ బిడ్డలకు బలబద్ధమైన ఆధ్యాత్మిక జీవితంలో నడిపించలేరు. ఇది వాస్తవం. ఎవరి హృదయంలో మంట, ఎవరి హృదయంలో ఆలోచనలు వస్తాయో వారు సరైన మార్గం ఎదుగుతారు. ఏంటి దీని సమాధానం, ఏంటి ఎక్కడుందని అప్పుడు తెలుస్తుంది. చూడండి, పౌలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపిగా, మన కోసము, ఎవరి కోసము? నీవు నేను పాపిగా భూమి మీద జీవిస్తున్న మనమల్ని సర్వశక్తి గల దేవుడు మనములను నీతిగా చేసి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేసి మనములను ఆయన యొక్క స్థలములో నిలబడటానికి ఆయనను, మన పాపాలు ఆయన పైన మోపి మనములను నీతిమంతులు చేశాడు, ఆయనను పాపిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెయ్యి విడిచాడు? ఎందుకు విడిచాడండి? పాపము. యేసు ప్రభు చెయ్యి ఎందుకు విడిచాడు? ఆయన పాపి గనక. ఎందుకు పాపి అయ్యాడంటే ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మన పాపముల నిమిత్తం ఆయనను పాపిగా చేశాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇష్టమై ఉన్నది గనక తన ప్రజలను రక్షించుకోవటానికి, తన ప్రజలను తన స్థానానికి పిలుచుకోవటానికి, తన ఎదుట నిలబెట్టుకోవటానికి, ఆయనను స్తుతించటానికి, మనము ఆ సన్నిధికి పిలుచుకోవటానికి, నీతిమంతులుగా మనల్ని చేయటానికే మన పాపాన్ని ఆయన పైన మోపాడు. మన నిమిత్తము ఆయన పాపిగా అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో ఏ పాపం లేదండి, ఆయన ఏ పాపము చేయలేదు. సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి? సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ స్థలాలను ఉంటాడు. పరిశుద్ధ దేవుడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ఆ పరిశుద్ధ స్థలము నువ్వై ఉండాలి. నీతో ఉండాలంటే, నీ చేయి పట్టుకొని నడిపించాలంటే, అది నువ్వు పరిశుద్ధత కలిగిన కుమార్తెవు, కుమారుడై ఉంటే నీ వద్దకు వస్తాడు. ఎప్పటి వరకు యేసు ప్రభువు పరిశుద్ధంగా జీవించాడో ఆయనతో ఉన్నాడు, ఆయన చేయబట్టి నడిపించాడు. ఎప్పుడు యేసు ప్రభు పాపి అయ్యాడో అప్పుడు ఆయన చేయి విడిచాడు. అప్పుడు ఆయన లోకములో ఉన్న పాపపు నిమిత్తము దానికి కలిగిన శాపం ఏంటో, ఆ శాపంని కలిగిన శిక్ష ఏంటో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆ బాధను భరిస్తూ, ఆ కష్టాన్ని భరిస్తూ, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే విడపవలసి వచ్చింది. ఎందుకంటే నువ్వు పాపివి గనక. ఆయన పరిశుద్ధుడు గనక, పాపి దగ్గర ఉండడు గనక, పాప స్థలంలో ఉండడు గనక, పాపపు క్రియలతో ఉండడు గనక, పాపలతో సావాసము చేయడు గనక, పాపము చేసిన వాడు శాపగ్రస్తుడు గనక, శాపగ్రస్తుడు శిక్షకు పాత్రుడు గనక, పరిశుద్ధుడు అయిన దేవాతి దేవుడు వారితో ఉండడు. చెయ్యి విడిచేస్తాడు. యెహోషువతో ఒక మాట అన్నాడు, నేను వీళ్ళని నువ్వు కానాని ప్రాంతానికి చేర్చేంత వరకు నిన్ను నేను విడవని ఎడబని నీతోనే ఉంటానని మాట ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ 7-8 వచనాలు అనుకుంటా ఇచ్చాడు. కానీ వదిలివేశాడు. ఎందుకు వదిలివేశాడంటే 6వ అధ్యాయం వచ్చేలోపు ఎరుకో పట్టణం, శపింపబడిన పట్టణాన్ని
ఆ యొక్క శపింపబడిన ఆ ప్రజలు ఆ యొక్క పట్టణం కొల్లగొట్టినప్పుడు కాల్చివేస్తున్నప్పుడు అందులో ఉన్న ఏ వస్తువు కానీ ఏ పశువును కానీ ఏ ప్రజలను ఎవరిని వాళ్ళు బయటికి రాకుండా కాల్చివేయండి బూడితో అన్నాడు దేవుడు, ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆకాను వాళ్ళ నుంచి తీసుకుని వచ్చాడు బంగారము, వస్త్రము, వెండి తీసుకుని వచ్చి డేరాలో ఉంచాడు. అంతకుముందే సర్వశక్తి గల దేవుడు హెచ్చరించాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనంలో మాట రాశాడు, శపింపబడిన దానిలో తీసుకొని వచ్చిన ఎడల మీరు శాపగ్రస్తులు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు శాపగ్రస్తులు అయ్యాడో దేవుడు వారి నుంచి దూరం అయిపోయాడు. ఎప్పుడు దూరం అయ్యాడో వాళ్ళు అపజయం పాలయ్యారు. ఆయిపురమునికి యుద్ధానికి వెళ్ళినప్పుడు 36 మంది చనిపోయారు, ఓడిపోయారు. ఓటమి ఎరగని ఇజ్రాయిలు, ఓటమి ఎరగని యెహోషువ, ఓటమి ఎరగని మోషే, ఓటమే తెలియని యొక్క జీవితాలు ఓటమి సవి చూసింది. కారణం పాపం, శాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపమే శాపంగా మారింది. 36 మంది బలి అవడానికి కారకులయ్యారు. అప్పుడు వచ్చి, ఏం ప్రభువా నాకు తోడై ఉంటానన్నావు, నాకు అపజయం ఏంటి అని ఆయన 7వ అధ్యాయం 1వ వచనాలలో ప్రార్థన చేసినప్పుడు 12వ వచనంలో ఒక మాట అంటాడు చూడు, చదువు. 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇజ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా, నేను మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలము చేసితేనే తప్ప. అది ప్రైజ్ లార్డ్. ఎందుకు యేసు ప్రభువుని విడిచిపెట్టాడంటే, యేసు ప్రభు పాపములో ఉన్నాడు గనక, యేసు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు గనక, యేసు ప్రభు శిక్ష భరిస్తున్నాడు గనక ఆయనను విడిచిపెట్టాడు. ఇదిగో ఆ ఇజ్రాయేల్ ప్రజలను యెహోషువను విడిచిపెట్టిన దేవుడు అంటున్నాడు, నిర్మూలన చేయండి వారిని. ఎవరు శాపగ్రస్తులయ్యారు ఉన్నారో వారిని నిర్మూలన చేయండి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరా. పాపం అంటే చాలా హుషారుగా చేస్తారు, పాపం అంటే చాలా సంతోషంగా చేస్తారు, పాపం అంటే ఉల్లాసంగా చేస్తారు. దొంగతనం అంటే సంతోషంగా చేస్తున్నారు చాలామంది బతకడానికి. అబద్ధాలు ఈజీగా మాట్లాడేస్తున్నారు. మోసం చేయమంటే ఈజీగా మోసం చేస్తున్న మనుషులను. పొరుగు సొమ్ము ఆశించకండి అంటే అన్ని దొరికినన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టుకుంటున్నారు. దేవుని ఆజ్ఞ అండి, నేను చెప్పడం కాదు. మచ్చరపడకండి ఎదుటి వారిని చూసి. అసూయ ద్వేషం కలగోకండి, అవి మంచిది కాదు నీ హృదయానికి, నీ జీవితానికి మంచిది కాదని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ అది పాపముతో కూడింది. మక్షరం అది అసూయ పాపముతో కూడింది, ద్వేషం పాపముతో కూడింది, దొంగతనం పాపంతో కూడింది, హత్య ఇతరులను హత్య చేయటం కానీ, హత్యకు ప్రోత్సహించడం కానీ, వారి హత్య చేసిన వారికి అబద్ధ సాక్ష్యం చెప్పినా కానీ అది పాపమే. అది శాపగ్రస్తుడే, వాడు శిక్షకు పాత్రుడే. పాత నిబంధన కాలం మనకి తెలుసా, ఇటువంటి అన్నీ కూడా ఒక శిక్ష ఉందంట, మరణ శిక్ష. దేవుడు ఏమంటున్నాడు, వారిని మీ మధ్య నుంచి నిర్మూలన చేయమంటున్నాడు. సందేశాలు ప్రభువా